తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, నల్గొండ రెండు జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు జరిపారు. తప్పుడు ప్రకటనలు చేస్తున్న షాపులపై దృష్టి సారించిన తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు హైదరాబాద్లోని శాలిబండలో నకిలీ లేబుల్స్తో ఆయిల్ తయారు చేస్తున్న ఓ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. నల్గొండలోని దామరచర్ల మండలంలో తనిఖీలు చేపట్టారు. అర్హత లేకుండా ఆర్ఎంపీ దాసరి మల్లయ్య మెడికల్ షాపు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో 41 రకాల 45,000 రూపాయల మెడిసిన్స్ ని సీజ్ చేశారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. కృష్ణ, చెప్పండి. లావణ్య, హైదరాబాద్, నల్గొండ జిల్లా ప్రాంతంలో ఈ రెండు చోట్ల కూడా ఈ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక దాడులు చేయడం జరిగింది. కొన్ని షాపుల పైన తప్పుడు ప్రకటనలు చేసి లేబుల్ అందించడమే కాకుండా ఈ నకిలీ మందులు తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. హైదరాబాద్ లోని పాత బస్తీ ప్రాంతంలోని శాలిబండలు ఈ నకిలీ లేబుల్స్ తయారు చేసి ఈ క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం, ఉబకాయం అనే జబ్బులు మాయమవుతాయంటూ ఈ ఏవైతే ఈ అయో ఆర్గానిక్ ఆల్మండ్ ఆయిల్, ఆ తర్వాత అయో ఆర్గానిక్ వాల్నట్ ఆయిల్, అయో ఆర్గానిక్ కరంబీ ఆయిల్స్ అని చెప్పేసి 21,000 విలువల ఈ ఏవైతే ఈ ఆయిల్స్ అన్నిటి కూడా తయారు చేసి నకిలీ లేబుల్స్ ఈ ముఠా అంతా మార్కెట్లో విక్రయాలు జరపడం జరుగుతుంది. ఈ నకిలీ మందులు వాడడం వల్ల చాలా మంది క్యాన్సర్, ఆ తర్వాత హార్ట్ పేషెంట్లతో పాటు షుగర్ పేషెంట్లు కూడా చాలా తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలు కావడం, కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. ఇక నల్గొండలో ఇరికెగూడెం గ్రామం, దామర్లచెర్ల మండలంలో కూడా ఎలాంటి అర్హతలు లేకుండా ఆర్ఎంపీ దాసరి మల్లయ్య మెడికల్ షాప్ నిర్వహిస్తున్నట్టుగా అధికారులు తెలుసుకొని అక్కడ కూడా దాడి చేసి 41 రకాల 45,000 రూపాయలు విలువ చేసే మెడిసిన్ సీజ్ చేశారు. ఇంకా ఈ శాలిబండ ప్రాంతంలో కూడా పెద్ద మొత్తంలో ఇంట్లో తనిఖీలు చేసి నకిలీ లేబుల్స్ తో పాటు ఈ నకిలీ మందులను కూడా అధికారులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టడం జరుగుతుంది. అయితే కృష్ణ, ఈ నకిలీ మందులు కానీ నకిలీ ప్రొడక్ట్స్ కానీ తయారు చేసే వాళ్ళపైన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సో ఖచ్చితంగా పోలీసులు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఈ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఏదైతే దాడులు చేయడం జరుగుతుందో కేవలం వీరు ఆ దాడులు చేసిన తర్వాత ఏదైతే ఇంట్లో నిల్వ చేసిన మందుల ద్వారా నకిలీ మందులు కానీ ఆర్ఎంపీ డాక్టర్ ఏదైతే మెడికల్ షాప్ నిర్వహణ చేస్తున్నారో వాటిని సీజ్ చేయడం, వాళ్ళకి జరిమానా విధిస్తారు. ఆ తర్వాత పట్టుబడిన మందులు కానీ ఆ తర్వాత వ్యక్తులు ఎవరైతే నకిలీ మందులు విక్రయిస్తున్నారో ఆ వ్యక్తులు కానీ ఇతర వ్యక్తులు ఈ మెడికల్ షాపులు నిర్వహిస్తున్న నిర్వాహకులను స్థానిక పోలీసులకు అప్పచెప్పడంతో పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. ఆ తర్వాత వారిని కోర్టు ఎదుట హాజరుపరచడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.